సంక్రాంతి ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలంతా కూడా. అదే కాకుండా కొత్త కొత్త రుచులతో అల్లండి ఇంటికి వస్తూ ఉంటారు, బాగా సంతోషంగా పండుగలు జరుపుకుంటూ ఉంటారు. కొత్త కొత్త వంటకాలు చేసి అందరూ వడ్డిస్తూ ఉంటారు, దాన్ని ఆరగిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా, వచ్చిన అల్లండ్లంతా కూడా. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుందని కూడా మనం చూస్తూ ఉన్నాం. మన పక్కన ఈస్ట్ వెస్ట్ సైడ్ అంతా కూడా ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. అల్లండ్లు వస్తే అంత ఆనందం వాళ్ళకి. ఆ విధంగా సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏదున్నా ఈ పండుగ ఎంతో ఘనంగా చేసుకుంటాం మనమంతా కూడా. ఎందుకంటే రాష్ట్రం అంతా చేసుకుంటారు. ఇది హైదరాబాద్ నుంచే తల్లి వస్తూ ఉంటారు, మనకి అటు చూస్తూ ఉంటాం. హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ పండుగ సంక్రాంతి పండుగ అంటేనే అందరూ కూడా వచ్చేసి ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగగా అందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మనం ఎందుకంటే భోగి మంటలు వేసుకుంటాం, ఈ చలికాలం కాబట్టి భోగి మంటలు వేసుకొని మనమంతా కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ అని చెప్తాం. ఉగాది కూడా వస్తుంది. ఉగాది ఇంత ఘనంగా చేసుకునే పరిస్థితి ఏదో చేసుకుంటామేమో, ఉగాది పండుగ అనుకుంటామేమో, పంచాంగాలు చూసుకుంటామేమో, పొద్దాంటమేమో, ఆ పరిస్థితి కాదు ఇది. ఏదన్నా భోగి మంటలు వేసుకొని పిల్ల పాపలతోన కొత్త వచ్చిన అల్లండ్లతోన కలిసిమెలిసి పండుగ చేసుకునే పండుగ కాబట్టి ఎంతో సంతోషంగా చేసుకుంటాం. కాబట్టి అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి పండుగని మనస్ఫూర్తిగా నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ అంతా కూడా మీ కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పేసి వచ్చే సంక్రాంతి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆ కుటుంబాలకి భగవంతుడు అన్ని విధాలుగా ఆయువారు ఐశ్వర్యాలను ఇస్తూ ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఇయర్ అంతా కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. నమస్కారం. నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలు కూడా మా ఆదోన్ తరపున అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.